రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఓ కుక్క బైక్ మీద పోయినప్పుడు చేజ్ చేస్తూ ఉంటాయి, కార్ ఎమ్మటి పోయినప్పుడు చేజ్ చేస్తూ ఉంటాయి. సడన్గా కనుక ఒకవేళ కార్ ఆగినా బైక్ ఆగినా కుక్కకి ఏం అర్థం కాదు, అవి వచ్చినప్పుడు అని ఉరుకుతాయి. ఒకవేళ ఆగిన అనుకో అసలు ఎందుకు పరిగెత్తినావు, ఏ ఉద్దేశంతో పరిగెత్తినావు? కుక్క కంటే విచక్షణ జ్ఞానం లేదు, మరి మనుషుల పరిస్థితి ఏంది? నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పిందంటే ఈ మధ్యలో కొంతమంది చూస్తూ ఉన్నా, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉన్నారు. ఒక డబ్బు సంపాదించవద్దు అని నేను అనట్లేను, కానీ హ్యాపీనెస్ని ఎందుకు వాయిదా వేసుకుంటారు? అసలు డబ్బుకు కూడా ఒక ప్రాపర్గా ఉండాలి కదా. ఎంత సంపాదిస్తే ఉన్నది నీకు మూడో తరం గుర్తుపెట్టుకోలేనప్పుడు అని ఓ మహానుభావుడు ఏదో నేను రీల్స్లో చూసిన. ఎంత కావాలని ఒక లిమిట్ ఉండాలి కదా. లిమిట్లెస్ అన్లిమిటెడ్ ఫుడ్ లేక అన్లిమిటెడ్ మనీ కావాలనుకుంటే ఓకే, ఎన్నడూ తెలుసుకుంటావు. అంటే పక్షవాతం వచ్చి మనుషులోంచి లేనప్పుడా, లేకపోతే కిడ్నీ ఇడ్లీ లాంటిది ఖరాబ్ అయినప్పుడా, లేకపోతే మోకాలు చిప్పలు లేనప్పుడు ఫ్లైట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటాను. డబ్బు ఎంత ఇంపార్టెంటో హ్యాపీనెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ పరిగెత్తే కుక్కల లెక్క మనం కూడా పరిగెత్తొద్దు అనేది నా ఉద్దేశం. సారీ ఎవరన్నా హర్ట్ చేసి ఉంటే, ముఖ్యంగా డబ్బు సంపాదించే వాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్.